ఆయన మనం ఎందుకు తాకూడదంటే మొట్టమొదటి దేవుడు వాక్యం యేసు ప్రభు దాన్ని ఖండించాడు, వద్దని చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. చూద్దాం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29 నుండి 35 వరకు సుదీర్ఘంగా మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలను మనం గమనిద్దాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం అని చెప్తూ ఆ చెప్పిన సూచనలన్నీ కూడా ఈరోజు తాగుబోతులు మొఖాల్లోనూ జీవితాల్లో మనకు కనబడుతుంది. నిజంగానే వేల సంవత్సరాలకు ముందే దేవుడు చెప్తున్నాడు, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి బాధ, ఎవరికి కారణం లేకుండానే దెబ్బలు తగులుతాయి, ఎవరికి జగడాలు అని చూస్తే త్రాగుబోతులకు అని దేవుడు వాక్యం చెబుతుంది. అందుకనే తాగొద్దు అని దేవుని యొక్క వాక్యం కళాఖండిగా చెప్తుంది. 20వ అధ్యాయం 1వ వచనం సామెతలు మనం చదువుదాం. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారు జ్ఞానం లేనివారు. కాబట్టి దేవుడిగా జ్ఞానంతో బ్రతకమని దేవుడు చెప్తాడు. జ్ఞానం లేక మనిషి నశించిపోతున్నారు తన ప్రజలని